రాఖీయా వెళ్ళి కడతావా? ఏ నువ్వు కట్టపోతే మీ అన్నయ్య ఏమైనా అయిపోతాడా? అది కాదండి, అన్నయ్య ఎదురు చూస్తాం. ఆహా వెంటనే అరే కట్టేసి వచ్చేస్తా. ఆ లేబర్ వాళ్ళ కొంపకి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒక అత్తయ్య, మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారేంటి? అయ్యో మీ వాళ్ళ గురించి మాట్లాడగానే పౌరుషం బాగా పొడుచుకొచ్చేసిందే. అదేంటండి, అడిగిందంతా ఇచ్చారు కదా. ఇచ్చాలే, మీ వాళ్ళు ముసు 10 లక్షలు, మీ వల్ల మా అన్నయ్య ₹1 కోటి నష్టమే. అలాంటప్పుడు ఆ సంబంధమే చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకున్నారు? ఇలా అయితే నేను ఇంట్లో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అయితే పో. నువ్వు వెళ్ళు తాత, గాజులు తీసుకొచ్చావు. తాత, కాపురం అన్న తర్వాత కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయిరా. ఏదో కోపంలో మొగుడు పెళ్ళని 2 మాటలు అంటాడు. అంతెందుకు, నేను నా పెళ్ళం ఎన్నిసార్లు పోటాడుకున్నావు, ఎన్నిసార్లు కొట్టుకున్నావు. అట్టని విడిపోయామా? ఊరికే ఆవేశపడి తీసుకురండి అనబోకరా. అసలు ఏం చెప్తే అర్థం చేసుకోరా. మన గాయత్రి అన్న అత్త తన దగ్గర కొడుతున్నాడు, నేను చూశాను. మీతో ఇప్పుడు అర్జెంట్గా తీసుకొస్తానా లేదా? తీసుకొచ్చేయండి. నేను వెంటమని చెప్పాడు ఖాయం. గాయత్రి అమ్మా, అన్నయ్య, అన్నయ్య కోపం వచ్చిందా అన్నయ్య? ఆ టైంలో ఏం చేయాలో తెలియక, ఎంతైనా మా ఆయనే కదా అన్నయ్య. నా ముఖం కూడా చూడాలని లేదా అన్నయ్య? ఏమైందిరా? మీ అన్నయ్యకి చెప్తావా? ఇంత శుభ్రంతో ఏం లేదన్నయ్య, పాలు పొంగిపోతుంటేను కంగారులో పట్టుకునేసరికి ఒలికిపోయి కాలిపోయింది. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. దీని గురించి అసలు గొడవంతా. రాఖీ అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నిజమా? అవునన్నయ్య. గాయత్రి, ఈ విషయం మీ అత్తగారు వాళ్ళకి తెలుసా అమ్మా?
తెలీదా? తప్పమ్మా. ఈ విషయం ముందు వాళ్ళకి తెలియాలి, ఆ తర్వాతే మాకు తెలియాలి. పద పద మీ ఇంటికి వెళ్దాం పద. నానా ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రి ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అది మనతోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. క్రౌడ్ ఏం చేస్తుంటారా? దాని గొప్ప దాని ఉండగా అసలు కర్మ దానికి ఏమిటి? అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చింది. బాంబు చేస్తావా? సొంత చెల్లెల జీవితాన్ని చేతుల్లో నాశనం చేస్తావా నువ్వు? పద అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పు. పద పదే.